మీకు ఇన్‌స్పిరేషన్ ఏంటి? ఒకప్పుడు అసలు ఒక్క రూపాయి గూడా లేక చదువుకోవడానికి ఇబ్బంది పడి మీరు హాస్టల్‌లో ఉండి చదువుకున్నారని విన్నాను. అలాంటి అవును. మీరు ఈ రోజు ఎంతో మందికి ఆదర్శంగా నిలవడమే గాదు, ఎంతో మందికి సర్వీస్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మేడం, చిన్నప్పటి నుంచి ఒక మాట వినేవాడిని మేడం. ఏంటంటే, ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా సాధించగలడు. యెస్. ఒక మనిషి తలుచుకుంటే ఏమన్నా సాధించగలడు అంటే, అప్పుడు నేనున్న పుట్టి పెరిగిన ప్రదేశాలు, వాతావరణం చాలా డిఫరెంట్‌గా ఉండే. ఓకే. సో, మనిషి తలుచుకుంటే ఏమన్నా సాధించచ్చు అన్నప్పుడు, నేనెందుకు తలుచుకోవద్దు? తలుచుకుంటే ఎందుకు సాధించొద్దు అనే విషయంలో నేను కొంచెం ఆలోచించేవాడిని మేడం. అంటే తలుచుకుంటే ఏమన్నా అంత సిల్లీగా ఉండొచ్చు. బట్ యాహ్! కొన్ని సార్లు కొన్ని సిట్యుయేషన్ చూసాను మేడం. హ్మ్. ఎందుకంటే మా పరిస్థితి అప్పుడు మా మమ్మీ కష్టం చేసి ఇంటికి డబ్బులు తీసుకొస్తేనే మాకు అంటే పూట గడిచేది. అట్లాంటి పరిస్థితుల్లో మేము చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డాము. దాని తర్వాత కొంచెం అంటే మార్కెట్‌లోకి వచ్చినప్పుడు. సపోజ్ నాకెలా ఉండే అంటే ఒక స్కూటర్ చూస్తే, ఆ స్కూటర్ వాళ్ళని చూస్తే ఆ స్కూటర్ డస్ట్ ఉండి బాగా లేకుంటే మెయింటెనెన్స్ చేయలేకుంటే కూడా నాకు అనిపించేది. అరే వీడికి స్కూటర్ ఉంది. కమస్కమ్ మినిమమ్ దాన్ని క్లీన్ కూడా చేసుకుంటలేడు. మెయింటైన్ కూడా చేసుకుంటలేడు. నాకిస్తే బాగుండు కదా! నేను బాగా చూసుకుంటాను కదా! ఆ! కార్‌లను చూస్తే కూడా కార్‌లు మాకిస్తే బాగుండు కదా! అనిపించింది. బట్ అట్లా అనుకోవడం కాదు. నేనెందుకు తలుచుకోవద్దు? పెద్దలు చెప్తుంటారు గదా! తలుచుకుంటే జరిగిపోతదని జెప్పేసి. కరెక్ట్. నేనెందుకు తలుచుకోవద్దని జెప్పేసి ఫస్ట్ దేని గురించి తలుచుకోవాలి? అంటే ఒక ఏజొచ్చిన తర్వాత ఒక స్కూటర్ గురించి తలుచుకోవాలి నేను. యెస్. సో, స్కూటర్ గురించి తలుసుకొని స్కూటర్ కావాల్సిన ఫైనాన్షియల్ ఏమేమి జేయాలి? వర్క్ ఎలా జేయాలి? ఏంటి అని జెప్పేసి దానికోసం కష్టపడి తలుచుకుంటూ స్కూటర్ కొనేసాను మేడం. ఓహ్! నైస్. నెక్స్ట్ ఏం జేయాలి? ఒక కారు కార్. కొనుక్కోవాలి. సో, హ్మ్. కారు కోసం దలుచుకోవాలి. సో, కారు కోసం ఏమేం జేయాలి? ఎలా జేయాలి? అని జెప్పేసి కారు కోసం దలుచుకున్నా. సో, కారు కొనేసాను. ఇలా అంటే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో సో, ఇది తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు అనేవోడు నా మైండ్‌లో చాలా ఫిక్స్ అయిపోయింది. సో, దానికోసం ఖచ్చితంగా నేను తలుచుకోవడం, సాధించుకోవడం. దీని తర్వాత ఏమైపోయిందంటే ఒకసారి మమ్మీ గురించి కూడా అనుకున్నాను. హ్మ్. మమ్మీ చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి మమ్మల్ని పెంచుతుంది గదా! సో, నా గురించి నేను తలుచుకున్నాను గదా! మమ్మీ గురించి ఎందుకు తలుచుకోవద్దు? అంటే హ్మ్. మమ్మీని ఏదైతే అంటే డైలీ ఎళ్లి కూరగాయలు అమ్ముకొనొచ్చి మమ్మల్ని ఏదైతే పెంచిందో, అట్లాంటి తల్లిని వరల్డ్‌లో ప్రపంచంలో ఒక ప్లేస్ బెస్ట్ ప్లేస్ అంటే వరల్డ్‌లో ఉన్న ప్లేసెస్ మంచి మంచి ప్లేస్ ఎందుకు చూయించొద్దు? అని చెప్పేసి మమ్మీ కోసం తలుచుకోవడం జరిగింది. సూపర్. సో, మమ్మీని వరల్డ్‌లో మాక్సిమం కంట్రీస్ తిప్పాను మేడం నేను. ఓహ్! దాని తర్వాత ఇలా చేస్తున్న టైంలో నాకొచ్చిన ఆలోచన సొసైటీ. సో, ఇవన్నీ నేను ఎలాగో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను గదా! హ్మ్. నేను ఫేస్ చేస్తున్నాను, నేను తలుచుకుంటున్నాను. సో, నాకంటూ నేను డబ్బులు సంపాదించుకొని నేనొక్కడినే హ్యాపీ అయితే కాదు గదా! నేను సొసైటీకి ఏదైనా చేసినప్పుడు హ్యాపీనెస్ ఎలా ఉంటదో ఎందుకంటే ఒకరిస్తే తీసుకున్న వాడి ఆలోచన, వాడి చెప్పే విధానము హ్మ్. ఎలా ఉంటదో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒకసారి తీసుకోవాలనుకున్నాను కాబట్టి. అదే. సో, అట్లా సొసైటీకి ఏమన్నా చేయాలనుకున్నప్పుడు హ్మ్. సపోజ్ నేను బైక్ కోసం కష్టపడ్డాను. కొంతమంది హ్యాండిక్యాప్స్ ఉన్నారు. వాళ్ళకి బైక్ ఎందుకు ఇవ్వొద్దు? హ్మ్. హ్మ్. అట్లా కొంతమందిని చూజ్ చేసుకున్నాను మేడం. అంటే హ్మ్. నా దగ్గర అద్భుత దీపం, అలీబాబా అద్భుతం లేదు. బట్ ఎంత చేయగలిగితే అంత. యాహ్! ఉన్న దానిలో మీకు సాధ్యమైనంత, వీలైనంత. వీలైనంత కొంతమందికి మా మండల్‌లో మొత్తంలో కొంతమందిని హ్యాండిక్యాప్ చూజ్ చేసుకొని వాళ్ళకి బైక్‌లు ఇప్పియడం జరిగింది మేడం. పోన్లే.